రైట్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే కర్ణాటకకు సంబంధించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈరోజు రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేసిన నేపథ్యంలో ఏదైతే కర్ణాటక ఎవరైతే డిప్యూటీ సీఎంకి సంబంధించి కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎవరనేది కూడా చాలా వరకు సస్పెన్షన్గా మారింది. సో ప్రస్తుతం మనం సీఎం సిద్ధరామయ్య గురించి మాట్లాడుకుంటే మాత్రం సిద్ధరామయ్య ఈరోజు ఉదయం ఏదైతే కర్ణాటక నుంచి ఢిల్లీ అయితే చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న నేపథ్యంలో బెంగళూరులో అక్కడ కావేరీ రూమ్కి సంబంధించి అక్కడ స్టే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి మంత్రులు కావచ్చు, సిద్ధరామయ్య మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయన బ్రేక్ఫాస్ట్ చేశారు. బ్రేక్ఫాస్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ అదృష్టమైన దృశ్యాలు మనకైతే కనిపించవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూడొచ్చు విజువల్స్ లో మంత్రులందరితో కూడా కలిసికట్టుగా అత్యంత సన్నిహితంగా ఉంటూ హగ్స్ చేసుకుంటూ మరి అంటే ఏదైతే హగ్ చేసుకోవడం లాంటివి చేసుకుంటూ మరి భోజనం చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కటి తన రాజకీయ జీవితం గురించి కూడా ప్రతి ఒక్క మంత్రితో కూడా ఆయన మాట్లాడారు. మాట్లాడిన అనంతరం నేను పదవికి రాజీనామా చేస్తున్నాను, రాజీనామా చేసిన తర్వాత మీరంతా కూడా పార్టీని చాలా వరకు ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి కూడా చాలా వరకు ఆయన ఇమోషనల్ గా మాట్లాడడం అయితే జరిగింది మంత్రులతో. సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మనం చూడొచ్చు హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిందే నేను చేస్తున్నాను, మిగతా నేనేం చేయట్లేదు, నా రాజీనామాకు సంబంధించి ఎలాంటి ఏ మార్పు చేర్పులు లేవు, కేవలం కాంగ్రెస్ హైకమాండ్ ఏం చెప్పిందో నేను అదే చేస్తున్నాను, రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు క్లియర్ కట్గా ఆయన మాటలో తెలుస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. సో ముఖ్యంగా మంత్రులతో ఆయన ఇమోషనల్గా మాట్లాడడం కావచ్చు, బ్రేక్ఫాస్ట్ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్క మంత్రితో ఆయన కనెక్ట్ అవ్వడం, ఆయన రాజకీయ జీవితం గురించి విశ్లేషించడం కావచ్చు, లేకపోతే ప్రస్తావించడం కావచ్చు, అవన్నీ కూడా ఆయన చేస్తున్న పరిస్థితి. సో ఇదంతా కూడా రాజీనామాకి నేను స్వయంగా నేను ఒప్పుకుంటున్నాను, ఫ్రమ్ ద హార్ట్ నేను ఒప్పుకుంటున్నాను, నా మనస్ఫూర్తిగా నేను రాజీనామా ఈరోజు చేస్తున్నాను అని చెప్పేసి కూడా ఆ రాజీనామా పత్రం అనేది గవర్నర్కు రాయడం అయితే జరిగింది. సో గవర్నర్ మాత్రం ఈరోజు ఉదయం 12:30 గంటల వరకు అందుబాటులో లేని పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం అంటే ఆఫ్టర్నూన్ 2 గంటల సమయం వ్యవధిలో ఆయన అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉన్న నేపథ్యంలో మరి ఏ డిసిషన్ తీసుకుంటారు అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. సో మంత్రులందరూ కలిసికట్టుగా కూడా బాధపడుతున్న పరిస్థితి. అలాగే ఇటు కాంగ్రెస్ హైకమాండ్ నేను చెప్పినట్టు చేస్తున్నానని చెప్పేసి కూడా సిద్ధరామయ్య తెలియజేశారు. మీడియా అనంతరం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన నేపథ్యంలో కూడా చాలా వరకు మీడియాతో చాలా విషయాలు ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లే ఇటు డీకేఎస్కి సంబంధించి కూడా వాళ్ళు హక్ చేసుకొని మాట్లాడుకోవడం, డీకేఎస్కి సంబంధించి ఏదైతే శివకుమార్కి సంబంధించి పార్టీ తరఫున అన్ని బాధ్యతలు స్వీకరించాలి అని చెప్పేసి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. సో అనంతరం ప్రస్తుతం అయితే రాజీనామా చేసిన నేపథ్యంలో డీకేఎస్ అంటే శివకుమార్కి సంబంధించి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తున్నారు. అండ్ డిప్యూటీ సీఎం ఎవరు అనేది కూడా చాలా వరకు డౌట్గా మారిన పరిస్థితి. మరి ఎవరికి ఇస్తారు, ఏ పార్టీ నుంచి ఇస్తారు అనేది కూడా అటు కాంగ్రెసా లేకపోతే డిఎంకేనా అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశం. ఎందుకంటే పోటీ అనేది ఎప్పుడు 2 పార్టీల మధ్యనే ఉంటుంది. ఈ 2 పార్టీలకు సంబంధించి అటు కాంగ్రెస్ హైకమాండ్కు సంబంధించి రాజీనామా అని చెప్పేసి రాజీనామా ఆయన చేశారు. ఆయన చేసిన తర్వాత ఇటు శివకుమార్కి సంబంధించి పదవి స్వీకరణ మరి ఎప్పుడు ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ ఏదైతే ఉందో గవర్నర్ వచ్చాక గవర్నర్ ఏమంటారో గవర్నర్తో మాట్లాడాక ఇవన్నీ కూడా బయటకు వస్తాయని కూడా చెప్పేసి చాలా వరకు కర్ణాటకలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఇటు సీఎం ఇష్యూ అయితే మరొకటి డిప్యూటీ సీఎం ఇష్యూ. ఈ రెండింటికి సంబంధించి మరి ఎవరు డిప్యూటీ సీఎం అవుతారు, ఏ పార్టీ నుంచి వస్తారు అనేది కూడా ఇటు మనం చూడాల్సి ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీడియో అజయ్ శ్వేతంగా హిట్ టీవీ గాంధీ భవన్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.